హలో అండి, మునక్కాయ టమాటా ఎలా చేయాలో చూద్దామా. మునక్కాయ, టమాటా అండ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటా కొంచెం చిన్నగా కట్ చేసుకోవడం బెటర్, త్వరగా కుక్ అయింది. కడాయిలో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు అండ్ కొద్దిగా ఆవాలు వేసుకొని ఒక 1 సెకండ్ ఆగండి. తర్వాత జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. కొంచెం అలా కలుపుకోండి కడాయిని. అండ్ కొంచెం 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అల్లం మూత పెట్టుకోండి, మన మీద పడకుండా ఉంటుంది ఆయిల్ బెటర్. అండ్ ఇప్పుడు కొంచెం తురుముకున్న ఉల్లిపాయలు వేసుకొని అలా కలుపుకోండి. ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసేయండి, అలా మంచిగా కుక్ అవుతాయి ఆనియన్. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయండి. కొద్దిగా టర్మరిక్ పౌడర్, అదే అండి మన పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ వేసేయండి. టమాటో పీసెస్ మొత్తం మగ్గిన తర్వాతనే మనము మునక్కాయలు వేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే టమాటా పీసెస్ మనకు తర్వాత మగ్గవు. ఇలా కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ నేను కేవలం టమాటా పీసెస్ వరకు వేస్తున్నానండి, వీటికి సరిపడా. మళ్ళీ తర్వాత కూడా వేస్తాను. మళ్ళీ ఒకసేపు ఒక 2 మినిట్స్ వరకు ఉడికించండి. అలాగే ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు. ఆయిల్ మనకు పైకి వచ్చింది అంటే టమాటా పీసెస్ ఉడికినట్టే. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. అండ్ నెక్స్ట్ మునక్కాయ పీసెస్ వేసుకుందాము. వాటర్ ఎందుకు అంటే మునక్కాయ పీసెస్ మంచిగా కుక్ అవ్వడానికి. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ ఉడికించండి. టోటల్గా కుక్ అయ్యాకనే కారపొడి వేసుకోండి. అండ్ కొంచెం ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే. అండ్ అంతే అండి మునక్కాయ టమాటా కర్రీ. అండ్ ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది ఉడికించండి, కారం మంచిగా పట్టుకోవడానికి టమాటా అండ్ మునక్కాయకి. ఇంత సింపుల్ కర్రీ కదండి, ట్రై చేయండి పక్కా. కారం వేసుకున్నాక మాత్రం సిమ్ మీదనే పెట్టి ఉడికించండి. ఇలా ఆయిల్ మొత్తం మంచిగా ఇట్లా పైకి వచ్చింది అంటే పర్ఫెక్ట్లీ కుక్ అయినట్టే. ఏ కర్రీ అయినా కూడా అలా ఆయిల్ పైకి రావాలండి. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.